ఎంత దారుణం సార్, పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? 20 days అవుతుంది సార్ మా బాబు చనిపోయి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటా అన్నాడు. నన్ను అడగమాకండి. మాకు బెదిరిస్తున్నారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చనిపోయిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ సీజ్ చేయాలి. మిమ్మల్ని ఏమైనా చేస్తాము, ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది. ఇంటికి వెళ్లి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశాడు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి చనిపోయింది సార్.